పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో తాలీమే హునర్ అంటే చదువు ముఖ్యము అనే దాని మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఒక కమిటీ, దానికి చైర్మన్గా ఉన్న అబ్దుల్ అజీజ్ గారు, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని తాలీమే హునర్ అనే పేరుతో పేద ముస్లిం పిల్లలకు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉచితంగా చదివేయాలనే ఆలోచన. ప్రతి సంవత్సరం 250 మంది పిల్లలను, ప్రతి సంవత్సరం 250, 250, 500, 2 సంవత్సరాలు అయిపోతానే మళ్ళీ అట్లా వస్తూనే ఉంటుంది. ఒక మార్గదర్శకాన్ని తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ గారు, మన మైనారిటీ శాఖ మంత్రులు ఫారూక్ గారు, వీళ్ళందరూ కలిసి పేదలకు ఏదో ఒక రకమైన భారతదేశంలో వినూత్నంగా ఒక స్కీమ్ తీసుకొని వచ్చి పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి, కార్పొరేషన్ డైరెక్టర్లు అయితేనేమి, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, ముస్లిమ్స్ అందరూ కలిసి ముస్లిం సమాజానికి ఒక మైలురాయి, ఒక మంచి భవిష్యత్తును జరగబోతూ ఉంది. చదువుకోలేని పిల్లోళ్ళు మంచి మార్కులు వచ్చినా ఉన్నతమైన చదువులు కార్పొరేట్ కాలేజీల్లో చదువులేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం 250 మందిని చదివిస్తా పోతే కొంతమంది జీవితాలు బాగుపడతాయి ఆలోచనతో ఈ స్కీమ్ను మనకు పరిచయం చేయడం జరిగింది. మేము ఈరోజు పత్రికల ద్వారా పొద్దుటూరు పట్టణ ముస్లిం ప్రజలకైతేనేమి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ 10వ తరగతి అయిపోయింది, మంచి మార్కులు వచ్చినాయి, చాలామందికి మేము చూస్తున్నాము. వాళ్ళందరూ అప్లై చేసుకోండి. 250 మందిని ఈ సంవత్సరం సెలెక్ట్ చేస్తారు. రేపు సంవత్సరం 250 మందిని సెలెక్ట్ చేస్తారు. మంచి కార్పొరేట్ మీకు అన్ని ఖర్చులు, భోజనం ఖర్చులు, పుస్తకాల ఖర్చులు, ట్యూషన్ అన్ని ఖర్చులతో మిమ్మల్ని ఉత్తేజన చేసి మన రాష్ట్రంలో కాకుండా మన భారతదేశంలో మంచి భవిష్యత్తు ఉండే విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి అవకాశం. మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా అజీజ్ గారు పెట్టిన ఈ వక్ఫ్ బోర్డ్ కమిటీ పెట్టిన ఈ అంశాన్ని ఆమోదపరిచి వాళ్ళు ప్రజలకు మేలు చేయాలా. ఇంతకుముందు గతంలో 2014 నుంచి 19 వరకు మనకు దుల్హన్ పథకం పెట్టారు. 19 తర్వాత 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసేసినారు. మళ్ళీ పెడదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 50,000 కాదు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆర్థిక పరిస్థితుల వల్ల ఇప్పుడు సూపర్ 6 కార్యక్రమాలని అమలు చేస్తున్నాము. నిదానంగా చేస్తామని చెప్పి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకొని మనం పేదలకు మంచి విద్యను అందిస్తాము, వాళ్ళకు మంచి భవిష్యత్తును అందిస్తామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతోంది. కాబట్టి మేము మీ ద్వారా పాత్రికల ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా ప్రొద్దుటూరు ప్రజలందరికీ అర్హులైన వాళ్ళందరూ అప్లై చేసుకొని మీ భవిష్యత్తును బాగా చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ను దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకంతా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.